హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గైస్, వీళ్ళ టాపిక్ వచ్చేసి బీటీసీ గురించి అయితే కంప్లీట్ అప్డేట్ అయితే ఇస్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు అయితే ఇంకా ఎవరైనా మన ఛానల్ అయితే కొత్తగా చూసినట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఓకే గైస్, ఇంకా ఫాస్ట్ గా బీటీసీ చార్ట్ లోకి అయితే వెళ్ళిపోదాం. బీటీసీ చూసుకున్నట్లయితే మనకి నియర్లీ ఏంటంటే 74,000 నుంచి మనకి ఏంటంటే ఒక అప్ ట్రెండ్ అయితే క్రియేట్ అయింది. అక్కడ నుంచి చూసుకుంటే 74,000 నుంచి డైరెక్ట్ గా మనకి ఏదైతే గ్రీన్ లైన్ ఉందో అక్కడ టచ్ అయింది. అది మనం చూసుకుంటే 98,000 నుంచి 98,000 మధ్యలో ఏంటంటే మనకి మార్కెట్ అయితే ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ ఏంటంటే రీసెంట్లీ మనం చూసుకుంటే $112,000 నుంచి $110,000 మధ్యలో ఏంటంటే బీటీసీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇంక్రీజ్ అయింది. టీ టైం ఏంటంటే ఈ అప్ ట్రెండ్ లైన్ అయితే ఫామ్ అయింది. అది ఇక్కడ మనకి ఎప్పుడెప్పుడు మనకి ఏంటంటే స్ట్రాంగ్ బై చేస్తాం అవన్నీ అయితే క్లియర్ గా చెప్తాను. ఫస్ట్ ఏంటంటే బై చేసింది చెప్తాను అండ్ మన టార్గెట్స్ ఎక్కడ దాకా ఉంటే చూస్తాను. ఫస్ట్ చూసుకున్నట్లయితే మార్కెట్ ఏంటంటే అప్ ట్రెండ్ లో అయితే ఉంది. అది క్లియర్ అయితే చెప్తున్నాను. ఇంత ఇంక్రీజ్ అయింది కానీ మార్కెట్ ఇంకా కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే మనకి ఏదైతే ఈఎంఐ లైన్స్ ఉన్నాయో వాటి ఎబోవ్ అయితే ఉన్నాయి. ఏదైతే రెడ్ లైన్ బ్లూ లైన్ ఏదైతే కనబడుతుందో మన స్క్రీన్ మీద ఆ లైన్ ని మనకి ఏంటంటే మార్కెట్ ఫాలో అవుతుంది. ఎప్పుడైనా మార్కెట్ ఇంక్రీజ్ అయిన తర్వాత డౌన్ అవుతే ఆ లైన్స్ లోపల నుంచి వచ్చేసి వాటిని టచ్ చేసి మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ సెకండ్ టైం కూడా సేమ్ అదే విధంగా అయింది. అందుకోసం అనేది మనం స్పాట్ లో అయితే రెండు ఎంట్రీస్ అయితే పెట్టుకున్నాను. ఏదైతే గ్రీన్ లైన్ ఉందో ఎగ్జాక్ట్ గా అక్కడ మనకి ఈఎంఐ లైన్ ఏదైతే ఉందో నియర్లీ అక్కడ ఒక ఎంట్రీ అయితే ప్లాన్ చేస్తాను. దానికన్నా డౌన్ అవుతే మనకి నెక్స్ట్ ఏంటంటే ఈ 106 లెవెల్ ఏంటంటే మనకి సెకండ్ లిమిట్ అయితే పెట్టుకున్నాను. ఈ 2 లిమిటర్స్ అయితే మన గ్రూప్ అయితే సెట్ చేయడం జరిగింది. అవన్నీ కూడా నేను చూపిస్తాను. ఫస్ట్ వన్ ఏంటంటే ఇప్పుడు మన టార్గెట్ గురించి చూద్దాం. టార్గెట్ ఏంటంటే మనం చూసుకున్నట్లయితే నియర్లీ 1,23,000 నుంచి 1,32,000 ఏంటంటే ప్రస్తుతానికి ఉన్న టార్గెట్. దీనికన్నా ఇంక్రీజ్ అవుతే నేను మళ్ళీ ఏంటంటే టార్గెట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇంకా ఫాస్ట్ గా అయితే మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. ప్రస్తుతానికి ఉన్న టార్గెట్స్ అయితే అవి. అది ఇక్కడ నుంచి మనకి ఏంటంటే ఒకవేళ మార్కెట్ మళ్ళీ డౌన్ అయినా మనకి ఖచ్చితంగా ఏంటంటే స్పాట్ లోనే ఉన్నాయి కాబట్టి మనం అంటే యాడ్ చేసుకుంటూ అయితే పోతున్నాం. మన బీటీసీ అయితే ఇప్పటి నుంచి కాదు, స్టార్టింగ్ నుంచి అయితే కొంటున్నాం. మన పోర్ట్ఫోలియో అయితే ఇంక్రీజ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాం. ఒకసారి బీటీసీని మనం ఎక్కడెక్కడ కొన్నామో అవన్నీ మీకు ఏంటంటే క్లియర్ కట్ అయితే చెప్తాను. ఒకసారి అయితే చూడండి. ఓకే గైస్, ఫస్ట్ మనం ఏంటంటే బీటీసీ చార్ట్ అయితే చూద్దాం. బీటీసీ మనం చూసుకుంటే అయితే ఏదైతే జోన్ ఉందో మనకి అక్కడ మనకి ఈ విధంగా ట్రయాంగిల్ ప్యాటర్న్ వచ్చిన తర్వాత ఇంక్రీజ్ అవుతుందని చెప్పిన అయితే ఫస్ట్ స్టార్టింగ్ లో అయితే చెప్పాను. అది మనం చూసుకున్నట్లయితే 52,000 నుంచి 49,000 ఆ రేంజ్ లో ఏంటంటే మనకి ఒక కన్సల్టింగ్ అవుతుందని చెప్పాను. అక్కడ నుంచి మనం చూసుకుంటే 1 లాక్ దాకా మనం ఈజీగా ఏంటంటే టార్గెట్ అయితే చూసుకోవచ్చు అని చెప్పాను. ఇది ఇచ్చి చాలా రోజు అయితే అవుతుంది. దాని తర్వాత మీకు అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో ఉన్న సిగ్నల్స్ అయితే చూపిస్తున్నాను. తర్వాత ఇప్పుడు ఇచ్చిన సిగ్నల్స్ కూడా చూపిస్తున్నాను. ఓకే గైస్, నెక్స్ట్ చూసుకుంటే బీటీసీ మళ్ళీ ఒక సిగ్నల్ అయితే ఇచ్చాను. ఏదైతే లైన్స్ ఉన్నాయో కిందసారి చూసుకుంటే ఇక్కడ కూడా సేమ్ ఇదే విధంగా షేక్అవుట్ అయితే అయింది. మార్కెట్ ఏంటంటే ఈ విధంగా ట్రాప్ అయ్యి అక్కడ నుంచి అయితే ఇంక్రీజ్ అయింది. సేమ్ అదే విధంగా ఏదైతే లైన్స్ గీసానో ఎగ్జాక్ట్ గా 56,000 నుంచి మనకి 40,000 మధ్యలో ఏంటంటే ఒక షేకప్ అయి మార్కెట్ మళ్ళీ ఇంక్రీజ్ అవుతుందని చెప్పాను. అది మనకి సెకండ్ సిగ్నల్. అండ్ మనం చూసుకుంటే థర్డ్ సిగ్నల్ పరంగా ఈఎంఐ లైన్స్ పరంగా చూసుకుంటే 1 వీక్ లో ఎగ్జాక్ట్ చూసుకుంటే ఈ రేంజ్ లో కొనమన్నాను. అది చూసుకుంటే 50,000 నుంచి 40,000 ఆ రేంజ్ లో ఎక్కడ దొరికినా కూడా కొనుక్కోనని చెప్పాను. ఇది మనకి థర్డ్ సిగ్నల్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మళ్ళీ ఏ విధంగా చెప్పాను, ఏబిసి కరప్షన్ లో చూసుకుంటే ఎలైట్ వేవ్ పరంగా కూడా మీకు సిగ్నల్ ఇచ్చాను. ఎలైట్ వేవ్ పరంగా ఇక్కడ మనకి 1 దాకా వెళ్ళుద్ది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ 58 దాకా మళ్ళీ డ్రాప్ అవుద్ది. అండ్ దాని తర్వాత మళ్ళీ 86,000 నుంచి 80 దాకా డ్రాప్ అయ్యి మళ్ళీ ఈ విధంగా ఇంక్రీజ్ అవుతుందని చెప్పాను. అది కూడా మనకి ఏంటంటే వర్కౌట్ అయింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇంకా చాలా టైప్స్ లో ఇచ్చాను. ఒకసారి అయితే ఫాస్ట్ గా చూడండి. సేమ్ ఈ విధంగా కన్సల్టింగ్ అయ్యి మళ్ళీ ఏంటంటే బీటీసీ 80,000 దాకా మనకి వెళ్ళుద్దని చెప్పాను. ఎందుకంటే లిక్విడ్ మనకి ఏంటంటే పదే పదే మార్కెట్ లోకి వస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే అయితే మనకి ఈఎంఐ లైన్ పరంగా కూడా చూసుకుంటే అక్కడ కూడా నేను 56,000 లో చాలా టైమ్స్ మల్టిపుల్ టైమ్స్ ఏంటంటే గ్రూప్ లో సిగ్నల్ ఇచ్చాను. ప్రతిదీ ఏంటంటే చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే 40,000 ఈ విధంగా కన్సల్టింగ్ అయ్యి మనకి ఏంటంటే 19,000 దాకా వెళ్ళొద్దని చెప్పాను. ఎవరైతే గ్రూప్ లో స్టార్టింగ్ నుంచి ఉన్నారో వాళ్ళకైతే ఐడియా ఉంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ట్రెండ్ లైన్ పరంగా చూసుకుంటే అయితే మనకి ఎక్కడెక్కడ లిమిట్ ఆర్డర్ పెట్టమన్నాను. మళ్ళీ మార్కెట్ ఇంక్రీజ్ అయిన తర్వాత మనం 84,000 నుంచి 72,000 మధ్యలో 2 లిమిట్ ఆర్డర్ పెట్టాను. అక్కడ నుంచి మళ్ళీ అప్ ట్రెండ్ అయితే మనకి స్టార్ట్ అవుతుందని చెప్పాను. ఇంక్రీజ్ అయిన ప్రతిసారి మళ్ళీ డౌన్ అవుతుంది కదా, డౌన్ అయిన ప్రతిసారి నేను ఏంటంటే లిమిట్ ఆర్డర్ పెట్టి చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ యూజ్ అయితే మళ్ళీ 74,000 దగ్గర నుంచి పైకి వెళ్ళింది. అక్కడ చూసుకున్నట్లయితే నేను మళ్ళీ 82,000, 80,000 అండ్ 78,000 ఆ మధ్యలో ఏంటంటే మళ్ళీ లిమిట్ ఆర్డర్ అయితే సెట్ చేశాను. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మళ్ళీ ఏంటంటే సిఎంఈ గ్యాప్ పరంగా మనం చూసుకుంటే రీసెంట్లీ 74,000 నుంచి 72,000 మధ్యలో మళ్ళీ గ్యాప్ అయిన ఫీల్ అయ్యి మళ్ళీ అయితే ఇంక్రీజ్ అవుతుందని చెప్పాను. ఎందుకంటే ఆ ట్రెండ్ నేను అక్కడ వ్యాలిడ్ అవుతుందని చెప్పి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకా మీకు ఈఎంఐ లైన్ సిఎంఈ గ్యాప్ ప్లస్ ఏంటంటే ఈఎంఈ అవి మనం చూసుకున్నట్లయితే నియర్లీ ఏంటంటే ఈ 200 ఎంఏ దగ్గర నుంచి ప్రైస్ అనేది డ్రాప్ అవుతుందని చెప్పాను. ఎగ్జాక్ట్ గా 80,000 నుంచి 72,000 మధ్యలో మీరు ఏంటంటే లిమిట్ ఆర్డర్ పెట్టమన్నాను.
ఓకే. నెక్స్ట్ చూసుకుంటే అయితే ఇంకా చాలా సిగ్నల్ అయితే ఇచ్చాను. ఇది ఫస్ట్ ఇచ్చిన సిగ్నల్ అన్నట్టు 70,000లో. ఈ 70,000 వచ్చిన తర్వాత మీకు డైరెక్ట్ 1,00,000 వెళ్ళొద్దని చెప్పాను. అక్కడ నుంచి ఏంటంటే బీటీసీ ఆగదని చెప్పాను. చూసుకున్నట్లయితే మనకు బీటీసీ 1,00,000 దాకా అయితే ఇప్పుడు వచ్చింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నేను రీసెంట్‌గా ఇచ్చిన సిగ్నల్ ఏదైతే గ్రూప్‌లో ఇప్పుడు నడుస్తుందో ప్రెజెంట్ ఏదైతే నడుస్తుంది. ఇది మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి PO3 అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది ఏదైతే రెడ్ జోన్ ఉందో అక్కడ బై చేయమని చెప్పాను. టార్గెట్ పరంగా చూసుకుంటే 1,26,000 నుంచి 1,30,000 నేను ఆల్రెడీ చెప్పాను కదా సేమ్ అదే టార్గెట్ ప్రకారంగా వెళ్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇంకా దాంట్లో సిగ్నల్ ప్యాటర్న్స్ వచ్చేసి రీసెంట్‌లో ఏంటంటే ఈ విధంగా మనకి ఏంటంటే ఒక లైన్ అయితే ఫామ్ అయ్యి ఏదైతే జోన్ ఉందో అక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ అవుతుంది. సేమ్ అదే విధంగా మనకి ఈ విధంగా ఇందాక రీసెంట్ టైంలో 1,12,000 మధ్యలో ఏంటంటే ఆ విధంగా జోన్ ఫామ్ అయింది. దానికన్నా బిలో వెళ్ళింది కాబట్టి నేను అక్కడ సిగ్నల్ ఇచ్చాను అన్నట్టు. ప్రతి దాన్ని ఏంటంటే మనం 1కి 5 సార్లు చెక్ చేసుకునే సిగ్నల్ అయితే ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టు ఇక్కడ 1110 దగ్గర నుంచి 1112 దగ్గర నుంచి ఇంక్రీజ్ అయితే మీకు మేజర్గా ఏంటంటే 1,20,000 కన్నా ఎబో వెళ్ళి అప్పుడు డ్రాప్ అవుతుందని చెప్పాను. ఓకే గైస్ ఓకే ఇది మనకి బీటీసీలో ఏంటంటే షార్ట్ టర్మ్ కి అండ్ లాంగ్ టర్మ్ లో ఇచ్చిన సిగ్నల్ ఇంకా చాలా సిగ్నల్స్ అయితే ఉన్నాయి. అవన్నీ ముందు ముందు వీడియో అయితే చెప్తాను. ఎందుకంటే గ్యాప్ ఇచ్చాను కదా, గ్యాప్ ఇచ్చిన తర్వాత వీడియో అయితే చేస్తున్నాను కదా, చాలా రోజులు అయితే అయింది. కాబట్టి ఏంటంటే మళ్ళీ మీకు ఏంటంటే పాతవి కూడా ఒకసారి చూపిస్తాను. ఎక్కడ దాకా వెళ్తాయని కూడా చూపిస్తాను. ఇవన్నీ సిగ్నల్స్ ఏంటంటే ఇప్పుడు ఇచ్చినవి కాదు, చాలా అంటే చాలా రోజులు టైం పడింది. వీటన్నీ కావడానికి మనకి నియర్లీ 6 months 7 months టైం పీరియడ్ అయితే పడింది. ఆ టైం పీరియడ్ లో కన్సల్టింగ్ అయింది, మళ్ళీ ఇంక్రీజ్ అయింది. అండ్ ఇప్పుడు చూసుకుంటే అయితే ప్రతిసారి మార్కెట్ లిక్విడిటీ తీసుకున్న ప్రతిసారి ఇంక్రీజ్ అవుతుంది. ఇది టోటల్ గా బీటీసీ. అండ్ ఇప్పుడు మనకి ఏదైతే బీటీసీ ఎవరైతే ఉన్నారో బీటీసీని ఎక్కువ మంది అయితే కొనలేరు. ఎందుకంటే బీటీసీలో ఫండ్స్ అయితే ఎక్కువ పెట్టాలి. అందుకోసం అంటే బీటీసీని చాలా తక్కువ మంది అయితే కొనుక్కుంటారు. బట్ ఆల్ట్ కాయిన్స్ లో ఆ విధంగా ఉండదు. ఆల్ట్ కాయిన్స్ ఏంటంటే బుల్ మార్కెట్ అయితే స్టార్ట్ అవుతుంది. అది 100% అయితే గ్యారంటీ. ఇంకా కొన్ని రోజులు అయితే దగ్గర పడింది. ఎందుకంటే డామినెన్స్ అనేది ఒక లైన్ అయితే బ్రేక్ కావడానికి దగ్గరగా అయితే ఉంది. డామినెన్స్ గురించి అయితే సపరేట్ వీడియోలో అయితే చెప్తాను. మాక్సిమం ఏంటంటే డామినెన్స్ ఇప్పుడు డ్రాప్ అయితే ప్రతి ఒక్క ఆల్ట్ కాయిన్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇప్పుడు ఎవరి దగ్గర అయితే 10,000 ఉందో నియర్లీ ఏంటంటే 50,000 నుంచి మనకి ఏంటంటే 1,00,000 అయితే చేస్తాను. ఎవరి దగ్గర అమౌంట్ 1,00,000 ఉందో వాళ్ళ అమౌంట్ ఏంటంటే 5,00,000 నుంచి 10,00,000 దాకా అయితే మనీ అయితే డివైడ్ చేసి ఒకటే కాయిన్ లో కాకుండా మనం ఒక 9 to 10 కాయిన్స్ అయితే డివైడ్ చేసి అయితే మనమైతే పెడతాను. అవన్నీ మీకు తెలాలంటే మీకు ఖచ్చితంగా వీడియో కింద నా నెంబర్ అయితే ఉంటుంది. ఆ నెంబర్ అయితే కాల్ చేస్తే మీకు మొత్తం అయితే చెప్తాను. దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి ఏంటనేది మీకు క్లియర్ కట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. వీడియోలో ఏదైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ అయితే పెట్టండి.